ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మనకు చాలా ప్రాముఖ్యమైంది. 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు లైవ్ వస్తుంది. ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ జీవితాలు డిలే కాకుండా చూడండి. ఈవినింగ్ మార్నింగ్ మరి అద్భుతంగా ఒరిస్సా ప్రాంతంలో సభలు జరిగిపోయాయి. దేవునికి మహిమకరంగా ఎంతో క్షేమంగా దేవుడు మమ్మల్ని నడిపించాడు. మీ అందరి ప్రార్థనను బట్టి 16, 17, 18 కల్వరి ప్రామిస్ ల్యాండ్లో హైదరాబాద్ దగ్గర మీటింగ్స్. దేవుని బిడ్డలారా, ఈ సాగిపోతున్న యాత్రలో దేవుడే తోడు కదా. మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు మీకు బలపరుస్తాడు. ఎందుకు మేము ప్రయాసపడుతున్నాం? రక్షణ సువార్త. నీ ఇంట్లో ఎవరైనా ఇంకా రక్షణ పొందలేదా? మీలో ఎవరైనా యేసు రక్షకుడు దేవుడు మీ కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆయన నమ్మితే పరలోకం నిత్య జీవం. ఒకవేళ బంధకాలతో ఉన్నారా, సమస్యలతో ఉన్నారా, రోగాలతో ఉన్నారా, వ్యాధులతో ఉన్నారా, నిందలతో ఉన్నారా, గాయాలతో ఉన్నారా, ప్రభు మీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను మీతో ఉన్న దేవుడను, మిమ్మల్ని నడిపించే దేవుడను, మీకు సహాయం చేసే దేవుడను, మీ పక్షముగా ఉన్నవాడను. కాబట్టి ఉదయం మీరందరూ ధైర్యంగా ఉండండి. దేవుడు మీ పక్షముగా ఉండి వ్యాజ్యమాడి న్యాయం చేయబోతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం మీరు చూస్తున్నారు ఈ చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను. చదువుకున్న తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. నేను చదువుతున్న నిర్గమాకాండం 14వ అధ్యాయం 22వ వచనం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలులు సముద్రం మధ్యను 6 నేల మీద నడిచిపోయిరి. నీళ్లు విభజింపగా మోషే ప్రార్థన చేసి కర్ర చాపాడండి, చెయ్యి చాపాడు. నీళ్లు విభజన జరిగి 6 నేలలో ఇశ్రాయేలు నడిచిపోయారట. అంటే ఒక బంధకం తెగిపోయింది వారికి, ఒక విడుదల జరిగింది అక్కడ, ఒక కట్లు తెంచబడ్డాయి. ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానం. ఇప్పుడు మీరు వెనక చక్కటి కొలను చూస్తున్నారు. నీరు నిజంగా అంటే ప్రశాంతంగా ఉన్నది వేరు, పొంగుతున్నది వేరు కదా. అది విభజన అంటే ఒక వాటర్ని విభజన చేయటం అంటే అది ఎవరి శక్తి చెప్పండి? అసాధారణమైన దేవుని శక్తి. అంటే ఒక పొంగుతున్న నీటిని విభజింపబడి 6 నేల నీ కొరకు ఎంతటి పోరాటైనా విభజన చేస్తాడు, ఎంతటిదైనా అణిచివేస్తాడు, ఎంతటిదైనా దాన్ని విడగొడతాడు, పడగొడతాడు. అందుకని నువ్వు నమ్ము. ఎందుకు అంటే నిన్ను విడిపించడానికే కదా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దాటించాలి అంటే అది విభజింపాలి. అంటే అటు ఇటు చేశాడట. మధ్యలో 6 నేల. నీ జీవితంలో కూడా ఇప్పుడు కనబడుతున్న శత్రువు మధ్యలో నీకు ఒక హైవే ఉంచాడు దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నీ కట్లు, నీ బంధకాలు తెగిపోతాయి. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించు. నీకు ఈరోజు విడుదల సమీపించను. ఈరోజు వాగ్దానం ఏంటంటే నీకు విడుదల సమీపించను. అర్థమవుతుందా? నీకు విడుదల సమీపించను. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నీకు విడుదల అంటే నీ బంధకాలు తెగిపోయి ఒక హైవే, ఒక బ్లెస్సెడ్ వే నీకు ఉండబోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించండి. ఉదయం సాయంత్రం ప్రార్థనలలో పాల్గొనండి. మేము ఎక్కడ మీటింగ్స్ పెట్టినా మీకు ఇస్తున్నటువంటి మంచి వర్తమానాలు ఈవినింగ్ మార్నింగ్ లైవ్ వీక్షించండి. పరిశుద్ధాత్మతో నడవండి. ఎక్కువ ఒంటరిగా వ్యక్తిగత ప్రేయర్, గ్రూప్ ప్రేయర్స్లో పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించండి. అందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి విడుదల, పాప బంధకాలతో ఉన్న వారికి విడుదల, శాప బంధకాలతో ఉన్న వారికి, నిందలు గాయాలతో ఉన్న వారికి విడుదల, నాయన అలసిపోయిన వారికి విడుదల, కోర్టు కేసుల నుండి, భూ సంబంధమైన బంధకాల నుంచి, విడిపోయిన కుటుంబాలు, గర్భఫలం లేని స్థితి నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, సంఘ పోరాటాలు, ఆర్థిక పోరాటాలు, దైవజనుల బిడ్డలు భారతదేశం, ఇతర దేశాలు రక్షణ పొందాలి, క్షేమకరమైన స్థితి ఉండాలి. ఇతర దేశంలో మా ప్రియుల చుట్టూ, మా బిడ్డల చుట్టూ కంచె నాయన. భారతదేశంలో మా దైవజనుల బిడ్డల చుట్టూ కంచె. ఈ కల్వరి మినిస్ట్రీకి విరోధమైన కట్లు తెగిపోవాలి ప్రభా. అయ్యా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డని మీరు బ్లెస్ చేయండి. అంతేకాక ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. బర్త్డే వారిని దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. ఈ పరిచర్యని, ఈ సేవని నాయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు వర్ధిల్ల చేసి తోడుగుండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. అద్భుతంగా ఒరిస్సా ప్రాంతంలో జరిగాయి. మరి 16, 17, 18 దేవుని మహాకృప బట్టి కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైతనగర్ దగ్గర, హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 దినాల సభలు ఎక్కడి నుంచి రావచ్చు, ఉండొచ్చు. 16th, 17th, 18th బ్యాప్టిజం కార్యక్రమాలు కూడా ఉంటాయి. పాలు పొందండి. దేవుని బిడ్డలారా, 20, 21, 22 అద్భుతమైన ఉజ్జీవ సభలు బెంగళూరులో, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రికెట్ స్టేడియం, కేఆర్పురం, అద్భుతమైనటువంటి ఆ యొక్క ఐటీఐ గేట్ అంటే బస్ స్టాప్ దగ్గర. మీకు ఈ అడ్రస్ కూడా ఎందుకు చెప్తున్నాను, బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల వారు మిస్ చేసుకోకండి. మరి 26, 27, 28 ముంబైలో
కాబట్టి 29 జాన్ మంగాచార్యులు గారి పెద్ద లంకలో మీటింగ్స్ ఉంటున్నాయి, హోలీ చర్చ్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రభు ఇస్తున్న ఈ యొక్క మాటల్ని, ఈ యొక్క పరిచయాన్ని మీరు రిసీవ్ చేసుకొని బలం పొందుటకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.